వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సిపిఎం మండల బృందం ఈ రోజు శివపురం, గోగుపల్లి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో సందర్శించింది. ఈ సందర్భంగా రైతుల పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి దావూద్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ గాలులతో కూడిన వర్షాల కారణంగా రైతుల వరి పొలాల్లో ధాన్యం పూర్తిగా నేల కూలిపోయిందన్నారు. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలమట్టం కావడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారిందని తెలిపారు. అలాగే 2025 మే 14న గోగుపల్లి గ్రామంలో వాగు పక్కన ధాన్యం ఎండబెట్టుకుంటున్న సమయంలో ఆకస్మికంగా కురిసిన వర్షానికి 49 మంది రైతుల ధాన్యం వాగులో కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. ఆ ఘటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం 2025 మే 28న సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా 51,50,00,000, ములుగు జిల్లాకు 5,73,00,000 మంజూరు చేసినప్పటికీ సంవత్సరం గడిచిన రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నష్టపరిహారం అందకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. తడిసిన ధాన్యం పేరుతో కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ధాన్యాన్ని తిరస్కరించడం లేదా 5 కేజీల నుంచి 15 కేజీల వరకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం కోసం ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతుల్లో ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి గత ప్రభుత్వం బకాయి డబ్బులతో పాటు ఈ సంవత్సరం నష్టపరిహారం కూడా రైతులకు చెల్లించి పరువు కాపాడుకోవాలని సూచించారు. లేని పక్షంలో రైతులను సమీకరించి పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎల్ రవి, తోలెం కృష్ణయ్య, ఎండి యాకూబ్ రెడ్డి, వెంకటరెడ్డి, యానాల నర్సిరెడ్డి, ఈసం నారాయణ, పెంచికల లక్ష్మీనారాయణ, ఈసం రమేష్, బత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు రాళ్లతో కూడినటువంటి వర్షం పడడం కారణంగా చేతికొచ్చేటువంటి పంట మొత్తంగా కూడా భూమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఇదే రకంగా వచ్చినటువంటి వర్షాలకు 5 కోట్ల పైచీలకు మన జిల్లాకు ప్రభుత్వం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఆ డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వ ఖజానాలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా వెంటనే అగ్రికల్చర్ అధికారులతోటి ఈ యొక్క పంట నష్టాన్ని సర్వే చేయించి వెంటనే రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మాత్రం గత 2 రోజుల క్రితం రైతు సంఘ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు చేసినటువంటి నిరవధిక నిరాహార దీక్షలో ప్రభుత్వం అందరికీ నష్టపరిహారం గత సంవత్సరం జరిగినటువంటి నష్టాన్ని చెల్లిస్తామని చెప్పడం, అది జరిగినటువంటి మరుసటి రోజే ఇక ప్రభుత్వం ఈ యొక్క అకాల వర్షాలు కురవడం కారణంగా రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క నష్టపోయిన రైతుల్ని సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.